హలో ఫ్రెండ్స్, జానీ మాస్టర్ అయితే అరెస్ట్ అయ్యాడు రీసెంట్గా అయితే గోవాలో. గత 2 రోజులుగా ఆయన కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు చాలా దగ్గర వెతికారు. అయితే లాస్ట్గా గోవాలో అయితే ఆయనకి అయితే అతను అరెస్ట్ చేశారు. అయితే అసలు ఎందుకు అసలు జానీ మాస్టర్ చేసిన తప్పు ఏంటి, అసలు అసలు అంతగా ఏమైంది అని అనుకుంటే మనకు ఆవిడ జూనియర్ అనమాట. ఆవిడ శిష్యురాలు. ఆవిడ గత 6 సంవత్సరాలుగా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అబ్యూస్ చేస్తున్నాడు అనేసి అయితే ఆవిడైతే కంప్లైంట్ అయితే చేసింది హైదరాబాద్లో ఒక పిఎస్లో. సో ఆవిడ కంప్లైంట్ చేసింది అంత ఈజీగా పోలీసులు టేకప్ చేస్తారంటే ఇందులో ఒక రీజన్ ఉంది. ఆవిడ పెట్టింది పోక్సో కేసు అనమాట. పోక్సో కేసుకి నాన్ బెయిల్, అంటే బెయిల్ కూడా రాదు పోక్సో కేసు అయితే. అంటే పోక్సో కేసుకి ఇనిషియల్గా పెట్టకపోయినా తర్వాత అనేది దానికి పోక్సో కేసు అయితే పెట్టింది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు ఆవిడ వయసు 21 సంవత్సరాలు. అంతకు ముందు అంటే 6 సంవత్సరాలు అంటే మేము ఒక 16 ఇయర్స్కే ఆవిడని లైంగికంగా వేధించడనేసి అయితే చెప్పింది. కాబట్టి పోక్సో కేసు అయితే పెట్టారు. ఇక పోక్సో కేసు పెట్టిన తర్వాత మనకైతే బెయిల్ అనేది రాదు, అంత ఈజీగా రాదు. సో చాలా రకంగా దర్యాప్తులు చేసి ఆయన అయితే అరెస్ట్ చేశారనమాట గోవాలో. అసలు జానీ మాస్టర్కి అంత అవసరం ఏముంది? అంత పెద్ద పేరు, అంత పెద్ద ఇది, అంత నేమ్ ఉండి, అంత క్రేజ్ ఉండి, రీసెంట్లీ ఆయన ప్రతి ఒక్క స్టెప్ కూడా వైరల్ అవుద్ది, ఆయన చేసిన ప్రతి ఒక్క స్టెప్స్. అలాంటిది ఎందుకు ఆయన్ని ఎంతలా చేశాడనేది అయితే చాలామందికి ప్రశ్నించుకునే విషయం ఇదైతే. ఎందుకంటే ఎంత ఏదున్నా మన మనసు స్థిరత్వం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అని చెప్పాలి. అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది బ్రో అంటే నేనైతే చెప్పలేను. ఎందుకంటే చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చాలా ఛార్జ్ షీట్లు అయితే వేస్తారు. దాన్ని బట్టి ఇంకా అవన్నీ చాలా ప్రొసీడింగ్స్ అయితే చాలా రోజులు ఉంటాయి. మేడం ఒక 5 years 6 years దానికి ఉంటుంది కరెక్ట్గా నిరూపణ చేయడానికి. బట్ మరి ఏ రకంగా అయితే అరెస్ట్ చేశారంటే, ఒక కేసు అనేసి ఒక చాలా పెద్ద ఛార్జ్ షీట్ అయితే పెట్టింది ఆవిడ. ఆ కేసు పరంగా అయితే దానికి సంబంధించిన విశేషాలని వాళ్ళు దర్యాప్తు చేసి అయితే ప్రజెంట్ అయితే అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ అసలు ఎందుకు ఇబ్బంది పెట్టాడు అనేది అయితే మనకు తెలియదు, ఆయనది చెప్పాలి. ఎందుకంటే ఆయన అదే కాకుండా మత మార్పిడి కూడా చేశాడంట. మత మార్పిడి కూడా చాలామంది చేస్తున్నాడు అనేసి రీసెంట్గా టాలీవుడ్లో ప్రముఖులు కూడా మనకి ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు. ఆ రకంగా అయితే ఆయన అలాంటి వాడు అనేసి చాలామంది అయితే ప్రముఖులు అయితే ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఇందులో కన్ఫామ్గా అవుతుందేమో అనడానికి, ఆయన చేయలేదు అనడానికి కూడా రీజన్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అలానే చాలామంది ఉన్నారు. బట్ ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఆయన ముందుకు అంటే తప్పు చేయలేదని నిరూపించడానికి. అండ్ జానీ మాస్టర్ కూడా చేసే తప్పు ఏంటంటే, ఆయన ఈ కేసు నమోదైన వెంటనే ఆయన పరారైపోవడం. ఆయన ఎక్కడో గోవాలో కనిపించాడంట. ఈయనంతా పెద్ద చూసుకుంటే అండ్ అల్లు అర్జున్ గారు ఎవరైతే బాధితురాలకైతే నెక్స్ట్ గీతా ఆర్ట్స్లో కొన్ని మూవీస్ అయితే కొరియోగ్రాఫ్ చేసే అవకాశాన్ని అయితే కల్పించారు. ఇదంతా చూసుకున్నట్టయితే ఇది 70% ఆఫ్ ద జరిగింది అనేసి ఫిలిం ఇండస్ట్రీస్ అయితే నమ్ముతున్నాయి ప్రజెంట్. మరి ఇట్లాంటి వ్యక్తికి ఎట్టా జరగడం ఎలా రా బాబు అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. ప్రతి వ్యక్తికి ఒక రోజు అయితే వస్తుంది. ఆ రోజున ఎవడైనా బలి అవ్వాల్సిందే. నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా. సో మీరు జానీ మాస్టర్ తప్పు చేశారని ఎంతమంది అనుకుంటున్నారు, లేదు ఆయన కరెక్ట్గా ఉన్నారని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకళ్ళు తప్పు చేసినట్టయితే ఎన్ని ఇయర్స్ కేసు మ్యాక్సిమం ఇదే కానీ రుజువు అయితే మ్యాక్సిమం 15 నుంచి 16 years అయితే జైల్లో అయితే ఉండాల్సి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? తప్పు చేశాడు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఏమనేది మీరు కింద కామెంట్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి.